రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రాముడికి ఈ కథను వివరిస్తాడు. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన స్త్రీలలో అత్యంత సుందరమైన రూపం కలది అహల్య. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను గొప్ప తపశ్శాలి అయిన గౌతమ మహర్షి వివాహం చేసుకున్నారు. వారిద్దరూ తమ ఆశ్రమంలో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. దేవలోక అధిపతి అయిన దేవేంద్రుడు ఒకసారి అహల్యను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఎలాగైనా ఆమెను పొందాలని కోరిక పెంచుకున్నాడు. కాని ఆమె పతివ్రత, పైగా గౌతమ మహర్షి భార్య కావడంతో నేరుగా వెళ్లలేక ఒక కుట్ర పన్నాడు. గౌతమ మహర్షి ప్రతిరోజూ తెల్లవారుజామునే నదికి వెళ్లి స్నానమాచరించడం అలవాటు. ఇదే అదనుగా భావించిన ఇంద్రుడు ఒకరోజు రాత్రి ఇంకా మిగిలి ఉండగానే ఆశ్రమం దగ్గరకు వచ్చి కోడి రూపంలో కూశాడు. కోడికోత వినగానే తెల్లవారింది అని పొరబడిన గౌతమ మహర్షి నదీ స్నానానికి